వీడియోలో 6వ తరగతి తెలుగు వాచకంలోని 7వ పాఠం ఉడత సాయం గురించి తెలుసుకోబోతున్నాం. పాఠం తెలుసుకోబోయే ముందు బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి అని ఇక్కడ మనకి ఒక బొమ్మను ఇవ్వడం జరిగింది. ఆ బొమ్మను మనం బాగా గమనించాలి. కింద వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. బొమ్మను బాగా గమనించారా? ఇప్పుడు మొదటి ప్రశ్న, బొమ్మలో మీకు ఎవరెవరు కనిపిస్తున్నారు? బాగా గమనిస్తే మనకి బొమ్మలో ఎవరెవరు కనిపిస్తున్నారో మీరు చెప్పగలరు. చెప్పడానికి ప్రయత్నించండి. ఎవరెవరు కనిపిస్తున్నారు? ఒక తల్లి బిడ్డ పక్క పక్కనే ఉన్నారు. ఒక అబ్బాయి, ఒక కళ్ళు లేని వ్యక్తి, ఒక బాలుడు, ఒక బాలిక కూడా కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళు జతల జతలుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు? తల్లికి బిడ్డ కూరలు తరగటంలో సాయం చేస్తున్నది వంటగదిలో. ఒక బాలుడు కళ్ళు లేని వ్యక్తికి రోడ్డు దాటించడంలో సాయం చేస్తూ ఉన్నాడు. ఒక బాలుడు బాలిక పరిసరాలు శుభ్రం చేస్తున్నారు. మనకు చూస్తూ ఉంటేనే తెలుస్తుంది అది. మూడవ ప్రశ్న, వారు చేసే పనుల వల్ల ఎవరికి మేలు జరుగుతుంది? వారు చేసే పనుల వల్ల వారికి, చుట్టుపక్కల వారికి మేలు జరుగుతుంది. మీరు ఎవరికి ఎప్పుడు ఏ సందర్భంలో సహాయం చేశారు? మరి ప్రతి ఒక్కరూ కూడా ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి ఏదో ఒక సందర్భంలో. మరి మీరు ఆలోచించుకుంటే ఎవరికైనా ఎప్పుడైనా సహాయం చేశారా? చేస్తే ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి సహాయాలు చేశారు? ఒక్కసారి ఆలోచించుకోండి. చిన్నవైనా పెద్దవైనా వయసుకి తగినట్టుగా ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాల్లో ఎవరో ఒకరికి సహాయం చేస్తూనే ఉంటారు. ఒకసారి రోడ్డు దాటుతూ కింద పడిపోయిన పిల్లవాడిని స్కూటర్ కింద పడకుండా తప్పించానని ఒకరిని రోడ్డు దాటించానని ఒకరు కింద పడిపోతే వెంటనే పైకి లేపానని ఒకరు సైకిల్ దొక్కుతూ పడిపోతూ ఉంటే వెంటనే మా ఇంటికి తీసుకొని వెళ్ళి అది క్లీన్ చేసి ఫస్ట్ ఎయిడ్ పెట్టి పసుపు ఇవన్నీ పెట్టి ఫస్ట్ ఎయిడ్ చేశానని ఇలా మీ వయసుకి తగినట్లుగా మీ సహాయాలు చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు పాఠం యొక్క ఉద్దేశం తెలుసుకోబోయే ముందు ఈ పాఠం విన్న తర్వాత విద్యార్థుల్లో అభివృద్ధి చెందే సామర్థ్యాలు ఏంటి అని మనం ఆలోచిస్తే ద్విపద యొక్క లక్షణాలు తెలుసుకుంటారు. ఈ పాఠం ద్విపద రూపంలో ఉంది కాబట్టి వాళ్ళు కూడా సొంతగా ఏదైనా ఒక అంశం మీద ద్విపద రెండు పాదాలు కలిగి ద్విపద పద్ధతిలో రాయడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత ఈ యొక్క పాఠం యొక్క సారాంశాన్ని సొంత మాటల్లో కూడా రాయగలుగుతారు. కఠినమైన పదాలు, వ్యాకరణాంశాలు తెలుసుకోగలుగుతారు. మరి రామాయణం యొక్క ఇతిహాస గ్రంథమైనటువంటి రామాయణంలో ఉన్న ఆ యొక్క వానరులు రామసేతువును నిర్మించిన విధానాన్ని తెలుసుకొని ఇంకా ఆ యొక్క ఇతిహాస గ్రంథాల గురించి ఇంకా తెలుసుకోవాలనే ఆలోచన, భక్తి తాత్పర్యాలు కూడా విద్యార్థుల్లో అభివృద్ధి చెందుతాయి. పాఠం యొక్క ఉద్దేశం, రావణుడు సీతను లంకకు ఎత్తుకొని పోయాడు. సీతను తిరిగి తీసుకుని వచ్చుటకు రావణునితో రాముడు యుద్ధం చేయాలనుకున్నాడు. అందుకోసం సముద్రంపై వారధిని నిర్మించమని వానర సైన్యాన్ని ఆదేశించాడు. రావణాసురుడు రాముడు ఈ యొక్క రామాయణంలో ఒక రాముణ్ణి మీరు హీరోగా చూస్తే రావణాసురుణ్ణి విలన్ గా చూస్తూ ఉంటారు పిల్లలు. ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య పాత్రల మధ్య సీత విషయంలో వీళ్ళు యుద్ధం తప్పనిసరి అనివార్యం అవుతుంది. మరి సీతను ఎత్తుకొని వెళ్ళి అశోకవనంలో బంధించి అతన్ని వివాహం చేసుకోవాలని రావణాసురుడు ఆమెను హింసిస్తూ ఉంటాడు. అలాంటి సందర్భంలో మరి లంకకు వెళ్ళడానికి వానర సైన్యం యొక్క సహాయం, సుగ్రీవుడి యొక్క సహాయం రాముడు లక్ష్మణుడు తీసుకొని మరి ఆ లంకను దాటడానికి, ఆ సముద్రాన్ని దాటడానికి, లంకను చేరడానికి వాళ్ళకి వారధి తప్పనిసరి అవుతుంది. ఆ వారధి నిర్మించడానికి నలుడు అనేటటువంటి ఒక వ్యక్తి సహాయంతో పెద్ద పెద్ద బండరాళ్లతో సేతువు నిర్మాణం జరుగుతుంది. వారధి సేతువు అంటారు. ఆ యొక్క సేతువు నిర్మాణం ఎలా జరిగింది? ఆ సేతువు నిర్మాణంలో మరి నలుడు వానరులు మాత్రమేనా, ఇంకా ఎవరైనా సహాయం చేశారా అన్న విషయం, ఆ చిన్న చిన్న సహాయాలే ఎంత గొప్ప విలువను తీసుకొని వస్తాయి అన్న విషయాన్ని ఈ పాఠంలో మనకి కళ్ళకు కట్టినట్లుగా కవి వివరించడం జరిగింది. వారధి అంటే బ్రిడ్జ్, సేతువు అన్న వారధి అన్న కట్ట అన్న ఒకటే.
నలుడు నిర్మాణ కార్యక్రమంలో దిట్ట. అంటే ఈ నలుడు అనే వ్యక్తి ఇలాంటి నిర్మాణాలు చేయడంలో చాలా పనితనం, నేర్పరితనం కలిగినవాడు. అతనికి వానరులు రాళ్ళు, చెట్లు, గుట్టలను తెచ్చి ఇస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక ఉడుత ఎట్లా సాయం చేయబూనిందో ఈ పాఠంలో చదువుతాం. ద్విపదను పిల్లలకు పరిచయం చేయడం, ప్రాచీన సాహిత్యం పట్ల అభిరుచిని కల్పించడం. అభిరుచి అంటే ఇష్టం. అడగకుండానే ఇతరులకు శక్తి మేరకు సహాయం చేయాలనే ఆలోచన కల్పించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే వాళ్ళు నోరు తెరిచి అడగకుండానే వెంటనే స్పందించడమే సంస్కారం. ఎదుటి వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు శత్రువులైనా సరే ముందు వాళ్ళకి సహాయం చేసి ఆదుకోవాలి. అది విద్యార్థి దశ నుంచి చిన్న చిన్న విషయాల్లో అయినా సరే మీరు సహాయం చేయడం అనేది, ఆపదలో ఆదుకోవడం అనేది, ఎదుటి వాళ్ళు అడగకుండానే ఆ పనిలో మనం ఏ విధంగా సహాయం చేయాలో మనం నేర్చుకోవాలి. ఎదుటి వాళ్ళకి మనం సహాయం చేసినప్పుడు, మనం ఆపదలో ఉన్నప్పుడు మనకి సహాయం చేసే వాళ్ళను దేవుడు పంపిస్తాడు. తర్వాత పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం ద్విపద ప్రక్రియకు చెందినది. ద్విపదలో 2 పాదాలు ఉంటాయి. ఇది పాడుకోవడానికి అనువుగా ఉంటుంది, అంటే వీలుగా ఉంటుంది. ఈ పాఠం రంగనాథ రామాయణంలోని యుద్ధకాండలోనిది. ద్విపద అనేది ఒక ప్రక్రియ. మన సాహిత్య ప్రక్రియలలో ద్విపద అనేది ఒక ప్రక్రియ. ఇది 2 పాదాలు, అంటే లైన్లు, 2 లైన్లు. పద్యము అంటే 4 పాదాలు కలిగి ఉంటుంది. ద్విపద 2 పాదాలతో కలిగి ఉంటుంది. ఇది ఛందోబద్ధమైనది, లఘు గురువులతో ఏర్పడుతుంది. 2 పాదాలు కలిగి ఉంటుంది. ఎవరైనా సరే పాడుకోవడానికి సులువుగా ఉంటుంది. అయితే ఈ ప్రస్తుత పాఠ్యభాగం రామాయణం మొత్తం 6 కాండాలుగా చెప్తూ ఉంటారు. అందులో చివరిది యుద్ధకాండం. ఏ విధంగా యుద్ధం చేశారు, ఏ విధంగా లంకను హనుమంతుడు కాల్చివేశాడు, మళ్ళీ తిరిగి ఏ విధంగా ఇక్కడికి చేరుకున్నారు, ఆ లంక అధిపతిని ఏ విధంగా సంహరించాడు, వానరులు ఏ విధంగా రాముడికి సహాయం చేశారు, ఈ విషయాలన్నీ తెలియచేసేదే యుద్ధకాండ. ఇది రంగనాథ రామాయణంలోదంట. మరి రంగనాథ రామాయణం ఏంటి? వాల్మీకి రామాయణం అనేది సంస్కృతంలో రచించారు. ఆయన రచించినటువంటి వాల్మీకి రామాయణం ఆది కావ్యంగా మనకి చెప్తే, ఆ యొక్క సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులోకి అనేక మంది అనువాదం చేశారు. అందులో రంగనాథ రామాయణం మొట్టమొదటిది. కవి పరిచయం. గ్వాన బుద్ధారెడ్డి గారు 13వ శతాబ్దానికి చెందినవాడు. 13వ శతాబ్దం. ఇతడు కాకతీయుల సామంత రాజు. కాకతీయులు మనల్ని పరిపాలించినప్పుడు, రాణి రుద్రమదేవి, గణపతి దేవుడు వీళ్ళంతా పరిపాలించేటప్పుడు ఆ కాకతీయ సామ్రాజ్యంలో ఈయన సామంత రాజు అంట. వర్ధమానపురం ప్రస్తుతం నందివడ్డెమ నాగర్ కర్నూలు జిల్లాలోనిది రాజధానిగా పాలించాడు. అతను ఆ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న నందివడ్డెమాన్ని ఆయన పరిపాలించడం జరిగిందంట. రాజధాని అంటే క్యాపిటల్. తన తండ్రి పేరిట రంగనాథ రామాయణం యుద్ధకాండ వరకు ఇతడు రాయగా, మిగిలిన భాగాన్ని తన కుమారులు కాచ భూపతి, విఠలనాథుడు పూర్తి చేశారు. అంటే వాళ్ళ తండ్రి గారి పేరు రంగనాథుడు, అతని పేరు మీద రాశాడు కాబట్టి రంగనాథ రామాయణం అని దీన్ని పిలవడం జరిగింది. అయితే మన యొక్క మహాభారతాన్ని 3 కవులు ఏ విధంగా రచించారో, అంటే నన్నయ్య తర్వాత మళ్ళీ తిక్కన, ఎర్రన, మిగిలింది పూర్తి చేసుకుంటూ మొత్తానికి మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది. మహాభారతం మొత్తాన్ని కూడా. అలాగే ఈయన అంతవరకు రాసిన తర్వాత ఆయన మరణించగా అతని కుమారుడు అయినటువంటి భూపతి, విఠలనాథుడు దాన్ని పూర్తి చేశారు. ఇది తెలుగులో తొలి రామాయణం. ఇందులోని శైలి చాలా సరళంగాను మధురంగాను ఉంటుంది. శైలి అంటే రచించే విధానం, వాళ్ళు రాయడానికి వాడేటటువంటి పదజాలం, పదబంధాలు, ఆ పదాలు అనేవి చాలా సులభంగా ప్రతి ఒక్కరికి సులువుగా అర్థమయ్యేటట్టుగా ఉంటాయంట. ప్రవేశిక. పరస్పర సహాయ సహకారాలు మనుషులకైనా జంతువులకైనా అవసరం. అయితే సమాజంలో 3 రకాల వారు ఉంటారు. పరస్పర సహకారాలు, సహాయ సహకారాలు అంటే పరస్పరం అంటే ఒకరికొకరు. మన కష్టంలో ఎదుటి వాళ్ళు సహాయం చేస్తే వాళ్ళ కష్టాల్లో మనం సహాయం చేసుకోవడం. సమాజం అన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించాల్సి ఉంటుంది. మనం ఒంటరిగా, ఏకాకిగా ఏ ఒక్కరూ కూడా జీవించలేరు. అందుకే సమాజం అన్నారు. సమాజం అంటే మనుషులతో కలిసి ఉంటుంది. ప్రతి ఒక్కరి కష్ట సుఖాల్లోనూ, అవసరతల్లోనూ ఏదో సందర్భంలో ఎవరో ఒకరి మీద ఆధారపడడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో
3 రకాల మనుషులు ఉంటారు సమాజంలో. అధములు, మధ్యములు, ఉత్తములు. 3 రకాల వాళ్ళు. అంటే ఏంటి? అధములు అంటే నీచులు అని చెప్తూ ఉంటాం. వీరు ఎవరైనా సహాయం చేయమని కోరినా సరే చెయ్యరు. అలాంటి వాళ్ళను అధములు అంటారు. రెండవ రకం సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ మధ్యములు. వీరు ఎవరైనా సహాయం చేయమని కోరితేనే సహాయం చేస్తారు. మూడవ రకం వారు ఉత్తములు అంటే మంచివారు. వీరు ఇతరుల అవసరాలను గుర్తించి తమకు తాముగా సహాయం చేస్తారు. ఉత్తమ లక్షణం కలిగిన ఉడత గురించి ఈ పాఠంలో చదువుకుందాం. అంటే చూడండి, సమాజంలో సొసైటీలో మనం చూస్తూ ఉంటాము. మనం నడుస్తూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ముందున ఎవరైనా పడిపోయారు అనుకోండి, నన్ను లేపండి ప్లీజ్ అని అంటేనే లేపుతారా? సడన్ గా ప్రతి ఒక్కరం వెళ్ళి వాళ్ళని లేపడానికి ముందు ప్రయత్నం చేసి చేయూతనిచ్చి సహాయం చేస్తాం. కానీ అలా నోరు తెరిచి అడిగినా చేయలేని వాళ్ళు ఉన్న లేరా అంటే లేకపోలేదు, అలా కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు నీచులు. ఎదుటి వాళ్ళ పరిస్థితులు కానీ ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం కానీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉండదు. మనం ఆ రకంగా ఉండకూడదు. తర్వాత వాళ్ళు లేపమని అడిగేంత వరకు కూడా మనం ఉండకూడదు. సడన్ గా పడిపోయారు నన్ను లేపండి అని అడిగి తర్వాత మనం వెళితే మనం మధ్యములం అవుతాం. నోరు తెరిచి అడిగితేనే మనం లేపుతామా? అక్కడ అవసరం అది. వాళ్ళు పడిపోయారు, వెంటనే మనం వెళ్ళి చేయూతనివ్వడం అనేది మానవ ధర్మం. కాబట్టి అడగకుండానే మనం వెళ్ళి వెంటనే అయ్యయ్యో అని టక్కుని లేపుతాం కదా. అవసరమైతే ఫస్ట్ ఎయిడ్ చేస్తాం. అది ఉత్తముల లక్షణం. ఇలాంటి ఉత్తముల లక్షణాలు విద్యార్థులు చిన్నప్పటి నుంచి కూడా అడగకుండానే ఆపదల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. మీ వయసు పిల్లలకైతే పెన్స్ అయిపోవడము, పెన్సిల్ అయిపోవడము, అవసరానికి లేకపోవడము, ఏదైనా ఒక రోజు లంచ్ బాక్స్ మిస్ అవ్వడము, ఇలాంటి చిన్న చిన్న అవసరాలు ఉంటూ ఉంటాయి మీ ఫ్రెండ్స్కి. అలాంటప్పుడు ఎవరిదైనా లంచ్ బాక్స్ మిస్ అయినా ఏదైనా అయినా ఒకరికొకరు షేర్ చేసుకొని సహాయం చేసుకోవాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎగ్జామ్స్ అప్పుడు పెన్స్ లేకపోతే మీ దగ్గర 2-3 పెన్స్ ఉంటే ఒక పెన్ ఇవ్వాలి అడగకుండానే. ఇలా మనం ఉత్తమమైన లక్షణాలు కలిగి ఎదుటి వాళ్ళకి సహాయం చేయడంలో ముందు ఉండాలి. ఇలాంటి మంచి అలవాట్లను చిన్నప్పటి నుంచే విద్యార్థులు కలిగి నడుచుకోవాలని ఈ యొక్క పాఠంలో ఒక చిన్న ఉడత మరి దేవుడిగా కొలవబడే రాముడికి నేనెంత, నా సహాయం ఎంత అని ఆలోచించుకుంటా నేను కూడా అందులో భాగస్వామ్యం కావాలి, నా సహాయం కూడా అందులో ఉపయోగపడాలి అన్న మనసుతో ఆమె చేసిన సహాయాన్ని పాఠంలో ద్విపద పద్ధతిలో ఈ యొక్క పాఠాన్ని మనకి గోనబుద్ధారెడ్డి గారు అందించడం జరిగింది. ఇప్పుడు ఈ ద్విపద రూపంలోని పాఠాన్ని మనం చదువుకుందాం. పేజ్ నెంబర్ 66 టెక్స్ట్ బుక్ లో. నలిచేతి కొసగన నలుడవి పుచ్చి తలకొని కట్టన తరి యొక్క యుడుత గొబ్బున సేతువు గొనసాగవలయు ఇబ్బిలీయులకు తోడేసిగా వింతు అనుచు శ్రీరాముని అడుగుదా మరలు మనమున చేర్చి అమ్మను చేసునెదుర నచ్చపు భక్తితో అటవార్థి మునిగి వచ్చి తానిసుకలో వడిబొరలాడి తడయక చనుదెంచి తనమేని ఇసుక వడిగట్టపై రాల్చి వనధిలో మునిగి తేలిగట్టున కేగి తిరుగంగ బొరలి వాలిన భక్తితో వచ్చి విదుల్చే. ఇవ్విధంబున నుండ నెనుకులాధిపుడు దవ్వుల బొడగాంచి తమ్ముని చూచి పొందుగా లక్ష్మణ పొర్లదే చూడు ముందర నొక తరుము శుకంబెలమి నా మీద భక్తియున్నతగతి భూని తామేను జలముల దడపి గట్టునకు జనివేగనిసుకపై చల్లాడి తిరుగా జనుదెంచి కొండల సందునారాల్చి కరమొప్పుచున్నది కపికులాధీసు ఉరుశక్తి దరుగిరిలొగి తెచ్చుచోట దానెంతయని మది దలపక ప్రేమ భూని సహాయమై పొదలుచున్నదియు కనుగొంటి వేయన కమలాప్త వంశ కనుగొంటి భవదంఘ్రి కమల యుగ్మమును ఎవ్వడు మది నిల్పి ఎసగు దృణంబు నవ్వేల్పు గిరిబోలు ననినగా కొన్నే కావున భక్తియ కారణంబనఘ అనవుడు ముదమంతి నలినాప్త సుతని కనుగొని మరిదాని కనుగొను వేట్క వెనుగొనుచున్నది ప్రేమ నిచ్చటికి
దమ్మన్న వేగం బెదెచ్చి సుగ్రీవు డమ్మహాత్ముని చేతి కంది ఇచ్చుటయో బలుదెరంగుల జాల ప్రస్తుతి చేసి కలిత దక్షిణకర గ్రమున దువ్వుటయో నలయుడుతకు వెన్క నమరద్రిరేఖ చులకనే చూట్కుల సుఖకరంబుగను. ఇక్కడ మనం దీని యొక్క అర్థాలను గమనించుకుంటూ మనం చదివినట్లయితే మొదట చూడండి సెక్షన్ 1లో నలు చేతి కొసగా ఆ నలుడవి పుచ్చి తలకొని కట్ట ఆ తరి యొక్క యుడుత అంటే ఉడుత. నలు చేతికి వసగా అంటే నలుని చేతికి ఇవ్వగా నలుడు అవి పుచ్చి నలుడు ప్లస్ అవి పుచ్చి నలుడు వాటిని వేసి తలకొని కట్టన్ ప్రయత్నించి వారధి కట్టగా కట్ట అంటే వారధి సేతువు. ఆ తరి ఆ సమయంలో ఒక్క ఉడుత అంటే ఒక ఉడుత గొబ్బున సేతువు గొబ్బున అంటే గభాలున అంటే తొందరగా సేతువు అంటే వంతెన. ఇందాక వారధి వచ్చింది, వంతెన, వారధి, సేతువు ఇవన్నీ పర్యాయ పదాలు. కొనసాగవలయు పూర్తి కావాలి. ఇబ్బలియులకు ఈ ప్లస్ బలియులు ఇబ్బలియులకు ఈ బలవంతుల బలీయులు అంటే చాలా బలవంతులు. వానరులు చాలా బలవంతులు. వానరులు అంటే ఎవరు? మానవ రూపంలో ఉన్న కోతులు అన్నమాట. కోతి రూపంలోనే ఉంటారు కానీ మనుషులే. చూడడానికి కోతి ఆకారం లాగా కనిపిస్తూ ఉంటది అనమాట. వాళ్ళని వానరులు అంటారు. వాళ్ళు చాలా బలవంతులు. వాళ్ళు ఎక్కడికైనా ఎగురగలరు, ఎక్కడికైనా ఆకాశంలో పయనించగలరు, ఒక్క నిమిషంలో ఎక్కడికైనా సరే వెళ్ళి రాగలరు. కాబట్టి ఆ సముద్రాన్ని దాటడానికి వానర సహాయం అవసరం అని చెప్పి రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడితో మైత్రి చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ బలీయులకు ఈ బలవంతులైన వానరులకు తోడేసి తోడా ప్లస్ వేసి తోడేసి తోడుగా కొంచెము వేసి కావింతు అనుచు పనిచేస్తానంటూ శ్రీరాముని అడుగు తామరలు అంటే పాదపద్మములను రాముని యొక్క పాద పద్మములను మనములను చేర్చి మదిలో నిలిపి మనస్సు అంటే మది మనస్సు మది హృదయం మదిలో నిలుపుకొని ఆ మనుజీసు ఎదురా ఆ మనుజీసుడు ఆ మనుజీసుని ఎదుట అంటే ఆ రాజు ఎదురుగా అచ్చపు భక్తితో అంటే అచ్చమైన నిజమైన భక్తితో మనుజేసునెదురా ఆ ప్లస్ మనుజేసు అమ్మనుజేసు ఎదుట అచ్చపు భక్తితో అంటే ఏంటి? నిజమైన భక్తితో అక్కడున్న వార్ధి మునిగి వచ్చి వార్ధి అంటే గీత గీసుకోండి సముద్రం వార్ధి సముద్రం మునిగి వచ్చి సముద్రంలో మునిగి బయటకు వచ్చి తాను ఇసుకలో పడి తాను ఆ ఇసుకలో పడుకొని పొరలాడి తడయక బాగా పొర్లి తడయక గీత గీసుకోండి ఆలస్యం చేయక తొందరగా చనుదెంచి వచ్చి తనమేని ఇసుక వడిన్ తన శరీరం పైనున్న ఇసుకను వేగంగా కట్టపై రాల్చి ఆనకట్టపై దులిపి వనధిలో మునిగి సముద్రంలో మునిగి తేలి పైకి లేచి గట్టునకు ప్లస్ ఏగి గట్టునకేగి గట్టు మీదకొచ్చి తిరుగంగన్ పొరలి మళ్ళీ పొరలాడి వాలిన భక్తితో అతిశయించిన భక్తితో వచ్చి విదిల్చే కట్టపైకొచ్చి విదిలించింది. చూడండి ఎంతవరకు వాలిన భక్తితో వచ్చి విదుల్చే. చూడండి నలుడు చేతిలో అంటే ఈ యొక్క వారధిని నిర్మించడానికి లంకకు చేరాలి అంటే ఇక్కడ మనకి ఒక ఆనకట్ట కావాలి, ఒక కట్ట కావాలి, ఒక సేతు నిర్మాణం జరగాలి. మరి ఎవరు చేస్తారు, ఎవరు బలవంతులు అని ఆలోచించినప్పుడు ఆంజనేయుడు సముద్రంపై లంఘించి సీతను వెతకడానికని వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క నలుడు నీలుడు అని ఇద్దరు ఉంటారు. నలుడు నీలుడు వీళ్ళిద్దరికి ఋషులు వీళ్ళు చిన్నప్పుడు ఏ వస్తువు తీసుకుని వెళ్ళినా నీళ్లలో వేసేస్తూ ఉండేవాళ్ళంట. అందుకు నలుడు నీలుడు అనే వీళ్ళిద్దరికీ కూడా ఋషులు చెప్పారంట, వీళ్ళు నీళ్లలో ఏ వస్తువు వేసినా సరే అది నీళ్లలో అలా ఉంటుంది అంతే తప్ప మునిగిపోయి లోపలికి వెళ్ళిపోవడం పాడవుదా అని చెప్పి వాళ్ళకి శపించినప్పటికీ కూడా అది ఆ యొక్క బలహీనతే బలంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క
వానర సైన్యంతో నలుడు నిర్మాణం చేయడంలో అతను చాలా నేర్పరితనం కలిగినవాడు. కాబట్టి ఈ నలుడు ఈ యొక్క వానర సైన్యం అంతటిని పెట్టుకొని ఈ యొక్క రామసేతు నిర్మాణం చేయడానికి పూనుకుంటాడు. ఆయన ఆయన ఆధ్వర్యంలో వీళ్ళందరూ తెచ్చిచ్చేటటువంటి రాళ్ళు, రప్పలు, చెట్లు, గొట్టలు అన్ని కలిపి ఆ నలుడు నిర్మాణం చేస్తూ ఉంటాడనమాట. అవి సున్నపు రాళ్లతో కట్టారు అని చెప్తారు. ఆ రాళ్ళకి ఇంకొక ప్రత్యేకత, ఇసుక ఇసుక లేకుంటేనే రాళ్లకు ఇసుక కూడా ఆ రాళ్లలో కలిసి ఉంటుందంట. ఆ యొక్క రాళ్ళకి అటువంటి ప్రత్యేకత ఉందని చెప్తూ ఉంటారు. అలా ఆ సేతు నిర్మాణం జరుగుతుంది. అందరూ పని చేస్తూ ఉన్నారు. త్వరగా సేతు నిర్మాణం జరిగిపోవాలి, రాముడు వెళ్ళాలి, సీతమ్మని తీసుకొని రావాలని ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఉత్సాహంగా వాళ్ళ శక్తి మేరకు పనిచేస్తూ ఉన్నారు, సుగ్రీవుడు ఆజ్ఞ మేరకు. ఎందుకంటే సుగ్రీవుడికి రాముడు సహాయం చేసి వాలి అనే వాళ్ళ అన్నను చంపి ఆయనకి కిష్కింధకు రాజుగా చేయడం జరుగుతుంది. అలాగే సుగ్రీవుడు కూడా సీతను వెతికి తీసుకొని రావడంలో తన బాధ్యత నిర్వర్తించి నీకు సహాయం చేస్తానని చెప్పి వాళ్ళిద్దరూ అగ్నిసాక్షిగా ప్రాణ స్నేహితులు అవుతారు. అందుకే వాలి సుగ్రీవుల స్నేహం ఎంతో గొప్పది. స్నేహానికి ప్రతిరూపంగా వాలి సుగ్రీవుల్ని చెప్తూ ఉంటారు. ఈ యొక్క సుగ్రీవుడి ఆధ్వర్యంలో వీళ్ళంతా వానరులంతా కూడా దక్షిణ దిక్కు, తూర్పు, పడమర అన్ని 4 దిక్కులకి కూడా అందరినీ పంపిస్తూ ఉంటారు. దక్షిణ దిక్కుగా వెళ్ళిన ఆ యొక్క సైన్యానికి నలుడిని లీడర్గా పెట్టడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క నలుడు ఇక్కడ ఈ యొక్క వారధి నిర్మాణం చేయడంలో అతని పాత్ర ఎంతో పోషిస్తూ ఉంటాడు. ఇదంతా దూరం నుంచి చిన్న ఉడత చూస్తూ ఉంటది. చూసి అయ్యో సీతమ్మ వారధి త్వరగా కట్టాలి, సీతమ్మని త్వరగా తీసుకొని రావాలి, దీనిలో నేను కూడా సహాయం చెయ్యాలి, నా వంతు కూడా నేను శ్రమ పడాలి, ఆ రాముడి యొక్క ఆశీర్వాదం నేను కూడా పొందుకోవాలి అని చెప్పి, నేనెంత వాళ్ళు చాలా బలవంతులు, నేను చాలా అల్పమైన ప్రాణిని, నా సహాయం ఏం సరిపోతుంది అని ఉడత అనుకోలేదు. ఏమనుకుంది? అనుకున్నంతనే ఆలోచన రాగానే ఏం చేసింది? సముద్రంలో వెళుతుంది, మునిగుతుంది, మళ్ళీ వస్తుంది, ఒడ్డుకొచ్చి ఇసుకలో బాగా పొర్లుతుంది. ఆ తడితో ఉన్న శరీరానికి ఇసుక ఒళ్ళంతా అంటుకుంటుంది కదా. అప్పుడు మళ్ళీ ఆ వారధి కన్స్ట్రక్షన్ అయ్యే ప్లేస్ దగ్గరికి వెళ్ళి శరీరాన్ని మొత్తం ఇలా కుదుపుతుంది అనమాట. విదిలించడం అంటే మొత్తం కుదపడం. చూడండి, పక్షులు వర్షంలో తడిసినప్పుడు కోడిని కానీ మనం ఏదైనా చూసిన రెక్కలతో ఇలా విదిలిస్తూ ఉంటారు. అంటే అప్పుడు వాటర్ అంతా మనకి కింద పడుతూ ఉంటాయి. విదిలించడం, ఆ వంటుకున్న వాటర్ అంతా బయటకు వస్తుంది, పడుతుంది. అలాగే ఈ ఉడత శరీరానికి అంటినటువంటి ఇసుకను ఈ కట్ట మీదకి వచ్చి శరీరం మొత్తం ఒక్కసారి ఇలా ఊపుతుంది, విదిలిస్తుంది గట్టిగా. అప్పుడు ఆ ఇసుక అంతా కట్ట మీద పడుతుంది. ఉడత మనసులో ఏమనుకుంటుంది? దానికి మనలాగా పెద్ద పెద్ద బరువులు మోసేటటువంటి శక్తి లేదు, దానికి చేతులు కాళ్ళు ఇలా నెత్తిమే పెట్టుకొని తీసుకురావడానికి వస్తువులు ఏమీ లేవు. కానీ ఉడత మనసులో ఏంటి? నేను కూడా ఇసుకను మోసాను, నేను కూడా కట్ట నిర్మాణానికి ఇసుకను తీసుకొని వచ్చాను అని తను ఎంతో సంతోషంతో ఆ యొక్క పరిచర్య చేస్తూ ఉంది. చిన్నపిల్లలు కూడా చూడండి, అమ్మ వంటగదిలో అప్పాలు కానీ చెక్కలు కానీ ఇలా చేస్తూ ఉన్నప్పుడు, చపాతీలు కానీ పూరీలు కానీ చేస్తున్నాను, నేను కూడా చేస్తానని చిన్న చిన్న వండలు, చిన్న చిన్న పప్పలు చేస్తూ అమ్మకు అందిస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టిలో ఏంటి? అమ్మకు ఎంతో సహాయం చేసేస్తూ ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. నిజానికి ఆ చిన్న చిన్న సహాయం కూడా ఒక్కొక్కప్పుడు చాలా పెద్ద సహాయమే. అమ్మ గిన్నెలు తోముతూ ఉంటే కడగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు చేస్తారో లేదో తెలియదు కానీ చిన్న చిన్న పనులైనా సరే మీ ఇంట్లో చిన్న చిన్న సహాయాలు అమ్మకి చేస్తూ ఉండాలి. చిన్నప్పటి నుంచి అలవాటు మనకు ఉన్నప్పుడు అమ్మకి అనారోగ్యం వచ్చినా, ఎప్పుడైనా మీరు చేయాల్సి వచ్చినా అప్పుడు కష్టంగా అనుకోకుండా చక్కగా చేయగలుగుతారు. దాన్నే ఉడత సహాయం అని అంటూ ఉంటారు. మీరు ఎక్కువగా వింటూనే ఉండొచ్చు, ఉడత సహాయం, ఏదో మా వంతు సహాయం అని అంటూ ఉంటారు. అంటే ఏంటి? పెద్ద పెద్ద సహాయాలు, పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు హుదూద్ తుఫాను లేదంటే ఏవో తుఫాన్లు వస్తాయి, ఏదో నీడ లేకుండా ఉన్న వాళ్ళకి, ఆర్ఫన్స్కి ఒక్కొక్కరు ఒక్కొక్క సహాయం చేస్తూ ఉంటారు. కోట్లు ఉన్న వాళ్ళు కోట్లలో, వేలల్లో, లక్షల్లో చేయొచ్చు. కానీ బీదలు కూడా సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టిలో 10 రూపాయలు కూడా వాళ్ళకి చాలా ఎక్కువే. అలాగని మా వల్ల కాదు అని మనం చేతులు ముడుచుకొని ఉండకూడదు. మన వంతు సహాయాన్ని మనం కూడా అక్కడ ప్రదర్శించాలి. మన చెయ్యి కూడా అలాంటి మంచి పనుల్లో ఉండాలి అనేటటువంటి తపన మనకి చిన్నప్పటి నుంచి ఉండాలి. అక్కడ ఎంత ఇచ్చామన్నది కాదు, ఏ మనసుతో ఇచ్చామన్నది చాలా ముఖ్యమని విద్యార్థులు
గమనించాలి చిన్న వయసు నుంచే. ఈ విధంగా ఈ యొక్క ఉడత నీళ్లలో మునుగుతుంది, సముద్రంలో మునుగుతుంది, ఒడ్డుకొచ్చి ఇసుకలో పొర్లుతుంది, శరీరం అంతా ఇసుకను అంటించుకొని ఇప్పుడు కట్ట మీదకి వెళ్ళి దాన్ని దులుపుతుంది అనమాట, విదులుస్తుంది. అంటే ఆ ఇసుక అంతా కట్ట మీద పడుతుంది అనమాట. అలా ఆ విధంగా తను ఎంతో సహాయం చేస్తున్నట్టుగా చాలా సంతోషంగా ఆ పనిని చేస్తూ ఉందన్నమాట. ఇదంతా దూరం నుంచి ఈ యొక్క రాముడు లక్ష్మణుడు పక్క పక్కనే ఉన్నారు. రాముడు ఇదంతా గమనిస్తూ రాముడు లక్ష్మణుని పిలిచి చెప్తూ ఉంటాడు అనమాట. ఈ విధంబుననుండా నినకులాధిపుడు. ఇలా జరుగుతూ ఉండగా యనకులాధిపుడు అంటే సూర్యవంశంలో గొప్పవాడైన శ్రీరాముడు యొక్క వంశం సూర్యవంశం అని చెప్తూ ఉంటారు. యనకులాధిపుడు, యనకుల అధిపుడు అంటే సూర్యవంశంలో గొప్ప అధిపుడు అంటే గొప్పవాడు అనమాట. దవ్వులను దూరం నుంచి పొడగాంచి చూసి తమ్ముని వంక చూసి పొందుగా లక్ష్మణ చూడు ముందర ఒక తరుమూషికంబు ఎలిమి. చూడండి ఓ లక్ష్మణ, అటు చూడు, మన ముందు ఒక చెట్టు పైన ఉండే ఎలుక సంతోషంగా, ఇక్కడ మూషికము అంటే ఎలుక, తరుమూషికము అన్నారంటే తరువు అంటే చెట్టుపై ఉన్నటువంటి ఉడత అంటే ఇదంతా ఒకటే జాతి కాబట్టి అలా అంటూ ఉంటారు. ఎలిమి అంటే సంతోషంగా కొండల సందున బండరాళ్ళ మధ్యలో రాలుస్తూ కరము ఒప్పుచున్నది, మిక్కిలి చక్కగా ఉన్నది. కపికులాధీసులు వానర శ్రేష్ఠులు. కపికులు అంటే వానరులు, అధీసులు అంటే గొప్పవాళ్ళు. కపికులాధీసులు వానర శ్రేష్ఠులు. ఉరుశక్తి తరుగిరులు, గొప్ప ప్రయత్నంతో చెట్లు కొండలు. తరువు అంటే చెట్టు, గిరులు అంటే కొండలు, గిరి అంటే కొండ. ఒగిన్ వరుసగా తెచ్చే చోట తాను ప్లస్ ఎంత తానెంత అని మదిన్ తలపక, తనెంతలే అల్ప ప్రాణిన అని మనసులో అనుకోకుండా, మది అంటే మనస్సు. పెద్ద పెద్ద వానరులు పెద్ద పెద్ద బండరాళ్ళు తెస్తున్నారు, పెద్ద పెద్ద చెట్లు మోస్తున్నారు, నేను మోసే ఈ ఇసుక ఏపాటిది, నేను ఏమాత్రం దానిని, నా సహాయం అవసరమా అని ఉడత అనుకోకుండా ప్రేమభూని ఎంతో ప్రేమతో సహాయము ప్లస్ సహాయం చేస్తూ పొదలుచున్నది అంటే తిరుగుచున్నది. కనుగొంటివి ప్లస్ కనుగొంటివే చూసావా అని ఆ యొక్క రాముడు లక్ష్మణుని పిలిచి చెప్తూ ఉన్నాడు అనమాట. చూసావా అని రాముడు అనగా, అలా అనగానే కనుగొంటివాయన కమలాప్త వంశ, కనుగొన్నవా అని చెప్పగానే కమలాప్త వంశ సూర్యవంశంలో పుట్టినవాడా. కమలాప్త వంశ అంటే ఏంటి? సూర్యవంశంలో పుట్టినవాడా ఓ లక్ష్మణ, కనుగొన్నావా, చూసావా అని చెప్పగానే కనుగొంటిని భవత్, చూశాను. కనుగొంటి భవత్ అంఘ్రి కమల యుగ్మమును. అంఘ్రి కమల అంటే పాదపద్మములు, భవత్ నీ యొక్క పాదపద్మములు, యుగ్మమును జంటను, పాదపద్మముల జంటను. జంట అంటే రెండు పాదాలు. ఎవ్వడు మది నిలిపి ఎసగన్ ఎవరైతే మనసులో ఉంచుకుని ఉంటాడో, తృణంబున్ ఆవేల్పు గిరిన్ గడ్డి పరక కూడా మేరు పర్వతమును కావున, అందుచేత భక్తియే కారణంబు అన్నిటికీ మూలం కాకున్నే కదా అని లక్ష్మణుడు అనగా, ముదము అంటే సంతోషం, ముదమంది సంతోషించి నలినాప్త సుతిని సూర్యపుత్రుడగు సుగ్రీవుని. అలా అనగానే సూర్యపుత్రుడగు నలినాప్తుడగు అంటే సూర్యపుత్రుడగు సుగ్రీవుని కనుగొని చూసి, మరి దానిన్ ఆ ఉడతను కనుగొను చూడవలనను వేట్క కోరిక, ఆ ఉడతను చూడాలి, దాని దగ్గరికి తీసుకోవాలనేటటువంటి కోరిక కలిగింది. పెనగొనుచున్నది, అధిగమగుచున్నది. ప్రేమతో ఇచ్చడికి తెమ్ము అని చెప్పగానే సుగ్రీవుడు, వానర రాజు అయిన సుగ్రీవుడు ఎవరు అంటే వానరులందరికీ కూడా రాజే సుగ్రీవుడు అనమాట. ఈ సుగ్రీవుడితో నాకు ఆ యొక్క ఉడతను దగ్గరికి తీసుకొని రావాలనుంది, తీసుకురావయ్యా సుగ్రీవ అని చెప్పగానే సుగ్రీవుడు వెంటనే వెళ్ళి ఆ ఉడతను తీసుకొని వచ్చాడు. సుగ్రీవుడు తెచ్చి ఆ చేతికి అందించి ఇచ్చుటయు, ఆ మహాత్ముడు ఆ శ్రీరాముని చేతిలో పెట్టగా పలు తెరగుల చాలా ప్రస్తుతి చేసి అనేక విధములుగా, పలు తెరంగుల చాలా ప్రస్తుతి చేసి, బా ప్లేస్ లో పా వస్తుంది చూసుకోవాలి. పలు తెరంగుల
చాలా ప్రస్తుతి చేసి పొగడడం, ప్రస్తుతించడం అంటే బాగా పొగడడం, బాగా పొగిడాడు, అనేక విధాలుగా మిక్కిలిగా మెచ్చుకున్నాడు. అగ్రమున చాలా ప్రస్తుతి చేసి కలిత దక్షిణ కరాగ్రమున, కలిత దక్షిణ కర ప్లస్ అగ్రమున పదాల విభజన ఎలా జరుగుతుందో మీరు బాగా గమనిస్తూ ఉండాలి. పదాలు కలిపే విషయంలోనూ పదాలు విడదీసే విషయంలోనూ మీరు గమనిస్తూ ఉండాలి. మేలైన కుడి చేతి వేళ్లతో, దక్షిణ అగ్రము, కరాగ్రము అంటే చెయ్యి, దక్షిణ హస్తం అంటే కుడి చెయ్యి, దక్షిణ కుడి చేత్తో వేళ్లతో దువ్వుటయు, నిమరగానే అమ్మ మనల్ని బాగా ప్రేమించే వాళ్ళ నాన్న గాని అమ్మ గాని చూడండి, ఒళ్ళో సరదాగా పిల్లలు ఉన్నప్పుడు తలను ఊరికే నిమురుతూ వీపు నిమురుతూ ఉంటారు. అంటే వాళ్ళ ప్రేమను ఆ యొక్క క్రియల్లో చూపిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఉడతను ఎప్పుడైతే తీసుకొని వచ్చారో దానిని చక్కగా తన వేలి కొనలతో, చేతి వేళ్లతో, కుడి చేత్తో చక్కగా నిమురుతూ దువ్వుతూ ఆ ఉడత వీపు మీద అంటూ ఉన్నాడు అనమాట వేళ్లతో. అలా అలా ఉడుతకు వెన్కన్ త్రిరేఖ, అలా యుడుతకు వెనుక నమిరి త్రిరేఖ, అలా ఉడుతకు వెనుక అమరే త్రిరేఖ, అలా వీపు మీద 3 గీతలు, 3 అంటే 3 కదా, 3 గీతలు, రేఖలు అంటే గీతలు, 3 గీతలు చూట్కుల సుఖకరముగా చులకనై అమరెన్. చూట్కులు అంటే చూసేవారికి తేలికగా అందంగా ఉండేటట్టుగా ఆ 3 గీతలు చక్కగా ఏర్పడ్డాయంట. చూడండి, ఉడత శరీరం మీద మనం చూస్తూ ఉన్నప్పుడు ఉడత శరీరం అంతా వీపంతా 3 గీతలు చక్కగా ఏదో పెయింట్ వేసినట్టు కనిపిస్తూ ఉంటుంది. దానికి మరి రామాయణం ఆధారంగా ఎలా చెప్తారంటే, ఆ సేతువు నిర్మాణంలో వానరులంతా కూడా నలుడికి పెద్ద పెద్ద కొండలు, బండలు, గుట్టలు, చెట్లు అన్ని తెచ్చి అందిస్తూ ఉంటే నేనెంత, నా సహాయం ఎంత అని అనుకోకుండా శ్రీరాముడి పాద పద్మాలు తన మనసులో తలంచుకొని నేను కూడా సహాయం చెయ్యాలి, ఆ యొక్క సేతు నిర్మాణం త్వరగా జరిగిపోవాలి, రాముడు వెళ్ళి సీతమ్మను తొందరగా తీసుకొని రావాలి అని ఆసక్తితో నేను కూడా సహాయం చెయ్యాలి అనేటటువంటి మనసు కలిగి సంతోషంగా ఉత్సాహంగా ఆ వారధి సముద్రంలో మునిగి ఒడ్డుకొచ్చి ఇసుకలో పొర్లి శరీరాన్ని అంటుకుంటున్నటువంటి ఆ ఇసుకను కట్ట మీదకి వచ్చి విదిలిస్తుంది. అంటే ఏంటి, తన దృష్టిలో ఆ ఇసుకను మోస్తుంది అనమాట. అలా పదే పదే చేస్తూ చాలా ఇసుకను ఆ ఉడత అక్కడ మోసి ఆ కట్ట మీద తను కూడా సహాయం చేసిందంట. అందుకే ఉడత సహాయం అని మనకి ఎక్కువగా అంటూ ఉంటారు. చిన్నపిల్లలు వాళ్ళ వంతు కూడా ఇల్లు సర్దేటప్పుడు కానీ, బట్టలు మడతలు పెట్టేటప్పుడు చిన్న చిన్న పనులు వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. ఏదో ఉడత సాయం అని అంటూ ఉంటారు. ఆ ఉడత సాయం చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పనులు అయినప్పటికీ ఒక్కొక్కసారి అవి చాలా ఇంట్లో హెల్ప్ఫుల్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇంత మాత్రమే కాకుండా ఈ పాఠం ద్వారా ఆ యొక్క మంచి పనిలో నా వంతు సహాయం కూడా ఉండాలి అని ఉడత ఏ రకంగా అయితే అనుకుందో, మనం కూడా సమాజంలో కానీ మన చుట్టూ ఉన్న వారి మధ్య కానీ ఒక మంచి పనికి మనం కూడా మన వంతు సహాయం చేయడానికి మనం ఎప్పుడూ ముందుండాలి. మన చుట్టూ ఎన్నో జరుగుతూ ఉంటాయి. తుఫాన్లు వచ్చి, వరదలు వచ్చి, భూకంపాలు వచ్చి, ఇంకా ఈ కరోనా వైరస్తో, లేదంటే తల్లిదండ్రులు చనిపోయి అనాథ పిల్లలు చదువుకోవడానికి తినడానికి లేక, లేదంటే వృద్ధాశ్రమంలో ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆదరణ లేక, ఎన్నో ఉంటాయి మనం చెయ్యాలి అనుకుంటే. విలాసంగా వ్యర్థంగా ఏ సొమ్ము కానీ, బట్టలు కానీ, వస్తువులు కానీ ఖర్చు పెట్టకుండా మనకు ఉన్న దాంట్లోనే మనకు అవసరం లేనివి, అవి ఎవరికి అవసరమో అవి చేర్చాల్సిన చోటికి మనం చేరిస్తే అవి కొంతమందికి ఉపయోగపడతాయి. ఆ వస్తువులు కూడా లేని వాళ్ళకి అవే ఆశ్రయంగా మారుతాయి అని విద్యార్థులు చిన్నప్పటి నుంచి ఆలోచిస్తూ తల్లిదండ్రులతో చెప్తూ ఉండాలి. ఒక మంచి పనికి మనం ఎప్పుడూ ముందు ఉండడానికి ప్రయత్నించాలి. వ్యర్థంగా డబ్బుని విలాసమైన వస్తువులకు విలాసంగా మనం ఖర్చు చేయకుండా ఆ ఉన్న దాంట్లోనే మిగిలించడమో, లేదంటే మనకి అవసరం లేని బట్టలు మంచిగా ఉన్నా పొట్టయిపోతూ ఉంటాయి, సైకిలు, ఇలా వస్తువులు మనం వాడలేని వస్తువులు ఎన్నో మన ఇంట్లో చుట్టూ పడి ఉంటూ ఉంటాయి. అలాంటివి అవసరమైన వాళ్ళకి మనం సహాయం చేయాలి అనే మనసు కలిగి చిన్నప్పటి నుంచి విద్యార్థుల ఆలోచన ఉంటూ ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళకి అడగకుండానే మనం సహాయం చేయాలి. ఆ అవసరంలో ఉన్న వాళ్ళని గుర్తెరిగి మన వంతు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎప్పుడు మనకున్న దాంట్లో ఎదుటి వాళ్ళకి కొంచెమైనా సహాయం